రూ. 5కు 12 చాక్లెట్ల చొప్పున అమ్మినట్లయితే 20% నష్టం వచ్చును. అయినా 20% లాభంతో అమ్ముటకు రూ. 5కి ఎన్ని చాక్లెట్లు అమ్మవలసి ఉంటుంది అని అన్నాడు. సో ఎన్ని చాక్లెట్లు అని అన్నాడు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇంతకుముందేమో మనం కొన్న వేలు ఇచ్చాడు కదా, ఇప్పుడు అమ్మిన వేలు ఇచ్చాడు అనమాట. సో 20% నష్టము అని అన్నాడు. అంటే మనము 20% నష్టము అని అంటే 80%కి అమ్మినట్టు. 80%కి రూ. 5కు 12 చాక్లెట్లు, రూ. 12 చాక్లెట్లు అమ్ముతున్నాం. సో రైట్. సెకండ్ది వచ్చేసి మనకు 20% లాభం వేసుకోమన్నాడు. 120%కు అమ్మినట్లయితే అదే రూ. 5కు మనకు ఎన్ని చాక్లెట్లు అమ్మాలి. ఈ ఎన్ని అనే ప్లేస్లో మనం ఎక్స్ అనుకుంటాం అనమాట. ఎన్ని అనే దాన్ని మనం ఎక్స్ అనుకుంటాం. ఇది క్రాస్ మల్టిప్లై చేసుకోండి మనం. అప్పుడు ఏమవుతుంది, 120 ఇంటూ 5/12 ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది వేస్తాం. సో 80 ఇంటూ 5/x అనమాట. 80 ఇంటూ 5/x. కొట్టివేతలు మీ కన్వీనియంట్ ప్రకారంగా చేసుకోండి. ఇలానే చేయాలి అలానే చేయాలని రూల్ ఏం లేదు. ఈ 5 క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇది 12, ఇది 10 టైమ్స్ పోతుంది. ఇది 0 క్యాన్సిల్ చేసి క్రాస్ మల్టిప్లై చేస్తే x = 8 అనమాట.